నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న నూర్ అహ్మద్ గారు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. ఎందుకంటే చెప్తా ఉన్నారు ప్రతిసారి 60-40 అనడము, కబ్జా చేయడం అనడము, ఇవన్నీ కూడా డ్యామేజ్ షూట్ వేస్తాము. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తాం ఆయన మీద. ఎందుకంటే ఫ్లాట్లో వ్యాపారస్తుల గురించి కూడా మాట్లాడాడు పిల్లోడు. సరే మంచిదే, ఎందుకంటే ఈరోజు ఆదోని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ అంతా కూడా పడిపోవడానికి సూత్రధారి పాత్రధారి పార్థసారథి. మరి ఈయన కూడా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాడు. ఎవరు? నూర్ అహ్మద్. ఈయన కూడా బ్రోకరింగ్ చేస్తూ ఉన్నాడు. మరి ఆయనకు కూడా కొంచెం అవగాహన ఉన్నట్లుంది భూముల మీద. మళ్ళీ అది కబ్జా అనేది కరెక్ట్ ఆధారాలతో చూపించాలి. నువ్వు ఆధారాలతో చూపించకపోతే నీ మీద డ్యామేజ్ షూట్ వేస్తాము, ఖచ్చితంగా కంప్లైంట్ కూడా నీ మీద ఇస్తాం. ఎందుకంటే గతంలో కూడా ఈయన మీద కంప్లైంట్ ఇచ్చినాం మేము కలెక్టర్కి, సబ్ కలెక్టర్కి. ఒక ఉద్యోగస్తుడు ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడని చెప్పేసి మళ్ళీ అది కూడా మళ్ళీ రిపీట్ చేసి ఈయన ఏదైతే మాట్లాడినాడో దాని మీద మన సబ్ కలెక్టర్కి, అలాగే సంబంధిత ఆయన ఏ ప్రాంతంలో మాట్లాడినాడో ఆ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తామని మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. నిన్న ఒక వార్త చూసినాం మీడియాలో. నూర్ అహ్మద్ అనే ఒక వ్యక్తి మాట్లాడడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, మరి ఏ పార్టీ అర్థం కాదు. మరి ఒకవేళ తెలుగుదేశం పార్టీ అయితే మరి ఆ పార్టీలో ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాదు పిల్లోనికి. కొంచెం మానసికంగా సైకోలా ఉన్నాడు అబ్బాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నావంటే, ప్రభుత్వంలో ఉండి నువ్వు ఆ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉండి సరే వాళ్ళు విమర్శించే తప్పేం లేదు. సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద ఈర్ష్య పెంచుకొని ఆయనతో పాటు ముగ్గురే మాట్లాడుతున్నారు ఈ నియోజకవర్గంలో. 2,67,900 ఓట్లు కల ఆదో నియోజకవర్గంలో కేవలం ముగ్గురే. 1 గురుష కృష్ణమ్మ గారు, 2 పార్థసారథి గారు, 3 ఈ పిల్లోడు నూర్ అహ్మద్ అనే పిల్లోడు. వీళ్ళు ముగ్గురు కూడా ఎలక్షన్ ముందు ఏం చేసినారు? ఈ నియోజకవర్గంలో సాయి ప్రసాద్ రెడ్డి అనే బలమైన ప్రజానాయకుడు, ఈయన మీద ఎలాగైనా బురద చల్లి మనం ఓటు దండుకొని ఇక్కడ కూటమి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పేసి ఒక విషపూరితమైన ఆరోపణలు చేస్తూ వచ్చినారు. ఆదో నియోజకవర్గంలో భూ కబ్జాలు అన్నారు, దౌర్జన్యం అన్నారు, దాడులు అన్నారు. ఏ భాష వాడు కూడా ఆ భాషలు అన్నీ మాట్లాడినారు. సంతోషమే. మీరు కబ్జా అని చెప్పినారు కదా, ఎక్కడైనా ఒక్కటైనా ఇంతవరకు మీ ఎమ్మెల్యే పార్థసారథి గారు నిరూపణ చేసినారా? చేయలేకపోయినారు. చేయకపోగా ఎస్కెడ్ కాలనీలో ఆయన ఎమ్మెల్యే పిఏ అయినటువంటి రవికిరణ్, డెంటల్ డాక్టర్, ఏదో డాక్టర్ ఉన్నాడు ఆయన ఒక ఫేక్ డాక్యుమెంట్ పుట్టించి బతుకున్న వాళ్ళు లేరని చెప్పేసి వేరే వాళ్ళ ఆధార్ కార్డు చేంజ్ చేయించేసి ఒక 5.5 సెంట్లు 6 సెంట్ల భూమి ఇక్కడ రిజిస్టర్ చేసినారు. ఇవి ఆధారాలతో సహా బయటపడ్డాయి. అన్ని మీడియాలో ఛానల్లో కూడా వచ్చినాయి. వాళ్ళందరూ వచ్చేసి ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసినారు. అది ఈ మొత్తం ఈ స్టేట్లో అన్ని ఛానల్లో పోయినాయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఎమ్మెల్యే పిఏ డాక్టర్ రవికిరణ్ అని ఆయన అనుచరులు, ఆయన హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే ఈ రవికిరణ్ ఎవరు? పార్థసారథి అసిస్టెంట్. ఆయనతో పాటు ఇంకా ఈ నియోజకవర్గంలో గిరుసు ఏం ఇసుక దందాలు, ఇసుక లోడ్లు ఎన్ని వస్తే నిలబెట్టి వసూలు చేసినారు. పేర్లు చెప్పకూడదు కానీ ఇలాంటి అనుచరులంతా నీ చుట్టూ ఉన్నారు. అవినీతి పరులు, కబ్జాకోర్లు అన్నీ ఎక్కడున్నాయంటే ఆ కుటుంబంలో పార్థసారథి ఎమ్మెల్యే గారు అంటే ఉన్నారు. మరి వీళ్ళంతా చేస్తున్నది ఏమి? గతంలో సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆదో నియోజక ప్రజలందరూ కూడా చెప్పలేనంత ఆయన చెప్పినవే కాక చెప్పకుండా కూడా చేసినాడు డెవలప్మెంట్స్. నీకు కొన్ని వార్డులు కొన్ని అమరావతి నగర్ అయితేనే, కల్బాయ్ అయితేనేమి, తర్వాత మైనార్టీ కాలనీ అయితేనేమి, ఉర్దూ మెడికల్ కాలేజ్, ఉర్దూ కాలేజ్ అయితేనేమి, రెసిడెన్షియల్ స్కూల్ ఆరేకల్లో పెద్దది 0 నుంచి 10th వరకు, మెడికల్ కాలేజ్, బైపాస్ రోడ్డు, ఏ వార్డులో పోతే సీసీ రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారే వేసినారు. మరి ఈరోజు కూటమిలో గెలిచినటువంటి పార్థసారథి గారు ఏం చేసినారు? ఆయన ఆదోనికి ఏం సందేశం ఇచ్చినారు? వ్యాపారస్తులు కూడా ఎవరు వ్యాపారం చేసుకోకూడదు, రియల్ ఎస్టేట్ అంతా పండు పెట్టేసినారు. ఎందుకంటే మంచి భూమిని కూడా కబ్జా అంటారు. వీళ్ళు అనుచరులు పంపిస్తారు. వాళ్ళు రెడీగా కండ వేసుకొని దర్జాగా అక్కడ పోతారు, ఆ భూమిలో జెండాలు పెడతారు, తర్వాత అన్నతో మాట్లాడుకోండి అంటారు.
ఇక్కడ ఉండే వ్యాపారస్తులంతా ఏం చేసినారు, ఈ ఊరు పెట్టి ఈ ఊర్లో బతకలేమేమో అని చెప్పేసి చుట్టుపక్కల ఊర్లో వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఆదోనికి ఆర్థికంగా దెబ్బ కొట్టినారు. షరబ్ బజార్ తీసుకో, రియల్ ఎస్టేట్ తీసుకో, వ్యాపారాలు ఎన్ని రకాలుగా దోపిడీ చేయాలో ఆ దోపిడీ ఎలా చేయాలని నిరూపించినారు. ఎవరు నిరూపించినారు? ఎమ్మెల్యే పార్థసారథి గారు. దోపిడీ ఎలా చేయాలి అని ఆదోని ప్రజలకు చూపించినారు. వ్యాపారస్తులు ఎలా పారేయాలంటే ఈయన గుర్తు చేసుకోవాలి. ఆదోని ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే గతంలో సాయిప్రసాద్ రెడ్డి గారి మీద లేనిపోని మాటలు మాట్లాడి ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినారు, సంతోషం. సరే, అబద్ధం ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, ప్రతిసారి చెప్పలేరు. ప్రజలు నిలబెడతారు. ఏ రోజో ఒకరోజు పార్థసారథి గారిని అంగి పట్టుకొని నిలబడి ప్రజలు దాడి చేసే ఆలోచన కూడా ప్రజలకు వస్తుంది. ఎందుకంటే మీరు అభివృద్ధి చేయలే. పొద్దున్న లేస్తే ఇప్పుడు దాదాపు 22 నెలలు అయింది మీరు ఎమ్మెల్యేగా ఆదోనికి గెలిచి. ఏం చేసినారు? ఒక్కటైనా ఏదైనా అభివృద్ధి చేసినారు ఆదోన్లో? చేయలే. ఒక అభివృద్ధి కార్యక్రమం చేయకపోగా రీసెంట్గా బైపాస్ బాలాజీ ఎస్టేట్ గురించి కూడా మాట్లాడినారు. ఎవరు ఎక్కించినారు దాన్ని? మొన్న రీసెంట్గానే మీ ఆర్డర్తోనే ఎంఆర్ ఆఫీస్లో ఎక్కించినారు. మళ్ళీ మీరు పొరపాట్లు చేసి ఆ పొరపాట్లు మా మీద బురద తల్లి, మా ఎక్స్ఎమ్మెల్యే గారి మీద బురద తల్లి. ఎందుకంటే రాబో రోజుల్లో కష్టం. ఎందుకంటే 2029లో మీరు ఎన్ని అబద్ధాలు ఆదోని ప్రజలకు చెప్పినా ఆదోని ప్రజలు వినే పరిస్థితి లేదు. 1-2 సార్లు చూస్తారు. ఏదో కొత్త గవర్నమెంట్ వచ్చిందిలే, ఏదో కొంత టైం తీసుకుంటారు పనిచేసేదానికి. 2 ఏళ్ళు అయిపోతూ ఉంది. ఏం చేసినారు ఆదోని ప్రజలకు? ఏమి చేయలే. 24 గంటలు సాయిప్రసాద్ రెడ్డి గారిని తిట్టుకోవడం, ఆయన మీద ఈర్ష్య దేశాలతో మాట్లాడడం, అంతే తప్ప మీరు ఇంతవరకు ఏం చేయలే. కబ్జాలను కూడా ప్రచారం చేసుకోవడం. తర్వాత ఇప్పుడు ఈ నూర్ అహ్మద్ అనే అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఎలక్షన్లో ఏజెంట్ ఫారాలు అమ్ముకుంటావు నువ్వు కూడా సాయిప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఏం చెప్పాలి మిమ్మల్ని? ప్రతి ఎలక్షన్లో ఎమ్మెల్యే యాదవ్ పార్టీ తరఫున పోటీ చేసేది, ఆ ఏజెంట్ల ఫారాలు అమ్ముకుంటావు. 350 గురించి మాట్లాడినావు, మంచిదే. అదే 350 గురించి నువ్వు ఒకరోజు ఆఫీస్ ఓపెన్ చేసినావు. ఎక్కడ గుర్తుందా నీకు? వెంకన్నపేటలో, హవాన్నపేట సర్కిల్లోన కొంచెం ముందు పోయినాక ఒక ఆఫీస్ ఓపెన్ చేసినావు. నువ్వు మర్చిపోయినావేమో, అవి రికార్డులు కూడా ఇస్తాము. ఒక ఆఫీస్ ఓపెన్ చేసి 352లో ప్లాట్ కింత అని చెప్పేసి మాట్లాడి సెటిల్మెంట్ చేస్తావన్న గనుడు నువ్వు. ఆడ ఏదైనా రాలుతామేమో, అందరి మీద రాళ్ళు వేస్తే ఏమన్నా మాకు కూడా ఏమైనా ఇస్తారేమో అన్న ఆలోచనతో ఈ విమర్శలు చేస్తూ ఉన్నావు. ఫస్ట్ నువ్వు డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడితే రేపు డ్యామేజ్ షూట్ వేస్తాం. నువ్వు మాట్లాడుతున్నావు, పోతా ఉన్నావు. కానీ మేము ఊరుకో ఉండే పరిస్థితిలే, ఖచ్చితంగా నీ మీద డ్యామేజ్ షూట్ వేస్తాం. ఎందుకంటే సాయిప్రసాద్ 60-40 నువ్వు ఇప్పించినావేమయ్యా? మీడియా ముఖంగా అడుగుతా ఉన్నావు. సాయిప్రసాద్ రెడ్డికి నువ్వు మామూలు ఇప్పించినావా? నీకు అంత ఉందా, దమ్ముందా? సాయిప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు పుట్టుతూనే పెద్ద భూస్వాములు. వాళ్ళకి ఒకరితో చేయి చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి 24 గంటలు నువ్వు సాయిప్రసాద్ రెడ్డి 60-40 అని మాట్లాడేది మంచిది కాదు. ఒకసారి మాట్లాడేటప్పుడు ఆలోచన చేసుకో. నీ మీద డ్యామేజ్ షూట్ 100% వేస్తాం. ఎందుకంటే ఏది పడితే నువ్వు మాట్లాడితే తప్పించుకొని పోతా అనుకోవచ్చు. నువ్వు తప్పించుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే 2029 ఈలోగా వేస్తాం మేము డ్యామేజ్ షూట్. నువ్వు ఆధారాలతో సహా దొరికినా ఇప్పుడు కంపల్సరీ నీ మీద డ్యామేజ్ షూట్ వేస్తాం. ఏదైనా మాట్లాడేటప్పుడు పద్ధతి ప్రకారం మాట్లాడాలి. ప్రజా సమస్యల మీద మాట్లాడు. నువ్వు పార్థసారథిని మాట్లాడినావు, సంతోషిస్తాను. ఎందుకంటే నువ్వు ఏం చేయలేవు పార్థసారథి కూడా. మరి మీరు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళండి. ఆదోని నిధులు అన్నాడు పార్థసారథి గారు. ఎలక్షన్ ముందు ఆయన కేంద్ర మంత్రి ఎవరైనా పిలిపించినారు, 500 కోట్లు 1000 కోట్లు అని చెప్పినాడు భీమా సర్కిల్లో నడి రోడ్లో. మరి ఏం చేసినారు? ఒక్కటైనా సాయిప్రసాద్ రెడ్డి గారు తెచ్చిన అభివృద్ధి కార్యక్రమంలో ఒక్కటైనా మీరు తెచ్చినారా ఆదోనికి? ఏ తెచ్చినారో చూపేయాలి మీడియా ముఖంగా. పార్థసారథి గారు 24 గంటలు అబద్ధాలు చెప్పేకి సరిపోయినారు తప్ప ఆయన చిత్తూరు అని ఇపోతే ఉంటాడు, రేకపోతే ఊరి చోటు పోటీస్తాడు అంతే. తర్వాత మీరంతా చెప్పండి పరిస్థితి. ఏదైతే ప్రజలకు చెప్తామో ప్రజలందరూ కూడా మీడియా ముఖంగా చూస్తూ ఉంటారు. అబద్ధాలు ఒకసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు. 24 గంటలు రేపు మీరు గెలవలేక రేపు మున్సిపల్ ఎలక్షన్లో తెలుస్తుంది, రేపు అసెంబ్లీలో తెలుస్తుంది మీ కదా. కంపల్సరీగా 2029 మా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రం అంతా అట్లే ఉంది పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కితే సార్ ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు వచ్చాయి. ఈరోజు ఎక్కడ? అన్ని రాష్ట్రాల్లో ఉండే అన్ని వర్గాలను మోసం చేసినటువంటి కుటుంబ ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో ఇటువంటి వాళ్ళంతా రాష్ట్రం అంతా చూస్తున్నాం. వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు లేడీస్ది కూడా ఇట్లవన్నీ చేసే అసంఘిక కార్యక్రమాలకి అడ్డగా ఈ కుటుంబ పార్టీ.
ఇంక దాంట్లో విచ్చలవిడిగా బెదిరింపులు ఏమైనా గట్టిగా మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు. అంతే తప్ప మీరు ఏం చేయడం లేదు. ఒకసారి మన సోదరుడు నూర్ అహ్మద్ గారు, నువ్వు డ్యామేజ్ షూట్ చేస్తావు నీ మీద, ఎందుకంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు అనుకుంటున్నామో ఏదో మాట్లాడితే ఊకైపోతామని. నువ్వు ఏ మాత్రమో నువ్వు మాట్లాడిన ప్రతిదానికి నువ్వు సమాధానం చెప్పాలా, వదిలే సమస్య లేదు. మీరు అనుకుంటున్నారేమో ఏదో మాట్లాడతాము ఈరోజు మా గవర్నమెంట్ ఉందని. మీ గవర్నమెంట్ ఉన్నా చట్ట ప్రకారంగా నీ మీద డ్యామేజ్ షూట్ వేస్తాం. ఏమి రోజులు ఈరోజు అత్తది ఉంటుంది, రేపు మాత్రం కోడలు వస్తుంది. నువ్వు అనుకుంటున్నాము ఏదో మాట్లాడితే పోతుంది, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, అవన్నీ పొరపాటు. ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవిస్తారు, అది గుర్తుపెట్టుకో. ఒకసారి సాయిప్రసాద్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలా. ఆయన సాయిప్రసాద్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా మచ్చలేని నాయకుడు. ఎవరో ఎక్కడో పొరపాటు చేసిన, సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసినా జైలు పంపించిన గనుడు ఈ రాష్ట్రంలో కేవలం ఒక సాయిప్రసాద్ రెడ్డి గారే ఉండేది, ఎవరు లేరు. ఏదైనా కార్యకర్తలు తప్పు చేస్తే వాళ్ళు ఎన్నిక వేసుకొచ్చే నాయకులు ఉన్నారు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. తప్పు చేసిన నాతో సహా ఎవరు తప్పు చేసినా వాళ్ళందరూ లోపలేపించే కెపాసిటీ ఉన్న నాయకుడు మన సాయిప్రసాద్ రెడ్డి గారు. మరి మీరు ఇన్ని విమర్శలు చేసేటప్పుడు ఒక్క కబ్జా అన్న ఏదైనా చూపించినారు. కబ్జా అంటే నువ్వు ఊగే ఎవరో పేపర్లో వస్తే న్యూస్లో వచ్చేది కాదు కబ్జా. డైరెక్ట్ ఇప్పుడు మీ పిఏ ఎవరు, పార్థసారథి పిఏ, ఆ పిల్లోడు కిరణ్ కుమార్ అనే అబ్బాయి ప్లాట్ రీసెర్చ్ చేసుకున్నాడు చూడు, దాని దౌర్జన్యంగా, అది కబ్జా అంటారు. ఇవి కాదు. మరి తర్వాత యమునూరు సంబంధించిన 5 ఎకరాలు 6 ఎకరాలు అది కూడా రీసెర్చ్ చేసినారు, బతుకున్న వాళ్ళు చంపి. అట్లాంటి వాళ్ళు కబ్జా అంటారయ్యా. అది చూడండి ఫస్ట్. అవన్నీ కాకుండా వీర్షద్వేషాలతో వీళ్ళు ముగ్గురే, ఒకటి కిష్టమ్మ, రెండోది పార్థసారథి, మూడో నువ్వు. నీకు ఆ మతసీమితం సరిగా లేనట్టుంది, హాస్పిటల్ కన్నా చూపించుకో. ఏదైనా పెద్దవాళ్ళు మాట్లాడతాడు ఒక ఆలోచన విధానంగా కరెక్ట్గా ఉండాలా. ప్రజలకు మెసేజ్ ఇచ్చేటప్పుడు అది 100 సార్లు ఆలోచించి ప్రజలకు చెప్తే వింటారో దాన్ని కరెక్ట్గా చెప్పాలి. పక్కన అంతా అసంఘిక శక్తులంతా కుటుంబంలోనే ఉన్నాయి. పొద్దున్న లేస్తే మీరే తప్పులు పెట్టుకొని దొంగ అన్నట్లు ఉండదు పరిస్థితి. పొద్దున్న లేస్తే అసంఘిక కార్యక్రమాలకి ఆ కూటమి అడ్డ. మరి ఈరోజు మీరు చేస్తున్నదేమి, మాట్లాడుతున్నదేమి? అభివృద్ధి చేయండి. అభివృద్ధి చేసి 2029కి మళ్ళీ ఎలక్షన్కి ప్రిపేర్ కాండి. 24 గంటలు ఒక బురద చల్లడు కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప అభివృద్ధి అంటే శూన్యం. ఆదోని ప్రజలందరూ కూడా ఒకసారి తెలియజేయడం ఏమనగా, గతంలో సాయిప్రసాద్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేశారు, మళ్ళీ చేయాల్సిన సాయిప్రసాద్ రెడ్డి గారే. ఆ మెడికల్ కాలేజ్ తెచ్చినారు, మరి పీపీపీ విధానం తెచ్చి రాష్ట్రం అంతా అందరి ద్రాక్షగా వైద్యం దూరం చేసిన వ్యక్తులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీరు అవన్నీ ఈ పార్థసారథి గారు అడిగినారా ఏ రోజన్నా పోయి మెడికల్ కాలేజ్ కావాలి ఆదోనికి కంపల్సరీ 5-6 నియోజకవర్గాలకి ఇది సంజీవిని అని చెప్పేసి అడగలేదే. ఏ ప్రమాదం జరిగితే 100 కిలోమీటర్లు పోవాల కర్నూలుకి. ఈ మార్గం మధ్యలో ఎంతోమంది చనిపోయినారు. ఇవన్నీ కనబడవా? 24 గంటలు ఏమంటే నీకు పబ్లిక్ ఏడన్నా అడుగుతారని చెప్పేసి మీ కూటమి వాళ్ళని అంగలు పట్టుకొని అడుగుతారని చెప్పేసి సాయిప్రసాద్ రెడ్డి పేరెత్తారు. ఆయన కబ్జా చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా నిరూపణ చేయాలబ్బా. ఏమిలా 24 గంటలు బురద చల్లడము, మాట్లాడడం, పోవడం తప్ప ఇంకోట్లేదు. మీరందరూ కూడా ఒకటే, ఎవరు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడండి, ఆధారాలు తీసుకురండి. చట్టానికి అందరూ ఒకటే, ఎవరు చుట్టాలుగా చట్టానికి అందరూ ఒకటే. మీరు ఏదైనా ఉంటే తీసుకొని రా. 24 గంటలు సాయిప్రసాద్ రెడ్డి గారు గురించి మాట్లాడేటప్పుడు నీవు ఎలక్షన్లో ఏజెంట్ ఫారాలు అమ్ముకునేవో నీలాంటి వాళ్ళు కూడా మాట్లాడితే అది చాలా చిగ్గుచేటు. అలాంటి విషయాలు పక్కకు పెట్టు, నువ్వు డ్యామేజ్ షూట్ వేస్తావు. ఇంకోసారి ఇప్పుడు మాట్లాడడం వేస్తావు, ఇప్పుడు కూడా వదిలే సమస్య ఏం లేదు. నీ ఇంకోసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి మీడముఖం గెలుస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మా గవర్నమెంట్ ఉండకపోవచ్చు, ఇదే ఎల్లకాలం ఉండదు. నెక్స్ట్ మళ్ళీ వస్తుంది గవర్నమెంట్. తర్వాత పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించాలి, చట్ట ప్రకారం ఎలా ఎదుర్కోవాలని ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ఒక మాట్లాడము, బురద చల్లడము కాదు సమస్య. మీరు ఏదైనా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఆధారాలతో మాట్లాడితే బాగుంటుందని మీడియా ముఖం తెలుపుతున్నాము. ఏది ఏమైనా ఈ కూటమి ప్రభుత్వము అన్ని విధాలుగా సొసైటీలో ఫెయిల్ అయిపోయింది. ప్రజలందరూ కూడా ఏదో గవర్నమెంట్ వచ్చింది, ఇంకా ఓట్లు వేసినాము, ఇంకేం తరాలు పట్టుకుంటున్నారు. 2029 ఆ పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఆదోనికి సాయిప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు. ఆదోని అభివృద్ధి మళ్ళీ ఆ మెడికల్ కాలేజు మళ్ళీ ఓపెన్ చేసి ఈ ఆదోని ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఎక్కడ కబ్జా జరగలేదు, డ్యామేజ్ షూట్ చేస్తాం, కంప్లైంట్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు నూర్ అహ్మద్ ఆరోపణ రుజువు లేవు, ఆధారం లేని ఆరోపణలు. దానికి ఆధారాలతో సహా వాళ్ళు తీసుకొని వస్తే దానికి సమాధానం చెప్తాము. ఊకే ప్రెస్లోనే ఏదో బురద చల్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, చల్లాలనే ఉద్దేశంతో. ఇప్పుడు ఆయన నూర్ అహ్మద్ ఏమన్నాడు, పార్థసారథి కృష్ణమ్మ
ఎలక్షన్లోన సాయి ప్రసాద్ కబ్జా చేసినాడు, కానీ 2 ఏళ్ళు అయింది, కానీ ఆయన పైన ఏ యొక్క యాక్షన్ తీసుకోలేదని. కబ్జా అనేది ఇక్కడ జరగలేదు కాబట్టి ఏం యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు? జరగలేకున్నప్పుడు ఏం తీసుకుంటారు? ఇప్పుడు జరిగిందనే కదా, ఇప్పుడు ఇక్కడ పలానా కబ్జా జరిగింది, ఇంత పబ్లిక్గా ఈరోజు రవికిరణ్ అటువంటి వ్యక్తి కబ్జా చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోలే ఆయన పారసారథి. ఇప్పుడు సాయిప్రసాద్ కబ్జా చేసినాడని ఇప్పుడు ఆ విధంగా నిరూపించాలి కదా. ఇప్పుడు పారసారథి అయినా కృష్ణమ్మ అయినా నిరూపిస్తేనే కదా దానికి నిరూపణ జరిగితేనే కదా యాక్షన్ తీసుకునేది. అంటే ఇవన్నీ కూడా కేవలం ఆరోపణలు మాత్రమే. ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు అంతే. ఎవరు ఇప్పుడు ఏదైనా నష్టం జరిగిన వాళ్ళు ఊరుకుంటారా? ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే ఒక అడుగు వస్తేనే కోర్టుకు వెళ్తారు. మరి కబ్జా అనే మాటకు వీళ్ళు సృష్టించింది ఎవరు? వీళ్ళు ముగ్గురే. 1 కృష్ణమ్మ, 2 పార్థసారథి, 3 ఈ పిల్లోడు నూర్ అహ్మద్. ఈ 2,67,900 జనాభాలో వీళ్ళ ముగ్గురే కేవలం సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద ఈర్ష్యతో ఎలాగైనా ఆయన డ్యామేజ్ చేయాలి, బలమైన నాయకుడు అనే ఉద్దేశంతోనే ఈ విషయం జరుగుతూ ఉన్నారు తప్ప ఎక్కడ ఆరోపణలు ఇప్పుడు ప్రజలు స్వచ్ఛంగా ఎవరికైనా అన్యాయం చేస్తే వాళ్ళు రావాలా? ఎక్కడ వచ్చినారు ప్రజలు? ఎవరికి అన్యాయం జరిగింది? మరి మీకు ఏమైనా అలాంటి దమ్ము ధైర్యం ఉంటే తీసుకుని రండి, దాన్ని మేము స్వాగతిస్తాం. ఊరికి ఆరోపణలు చేయడం అంతే. ఖచ్చితంగా డ్యామేజ్ షూట్ వేస్తాం, ఆయన పేరు డ్యామేజ్ షూట్ వేస్తాము. ఇవన్నీ కూడా రికార్డు పెట్టుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు మేము స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా ఆ డిపార్ట్మెంట్ మాకు స్పందించదు. ఖచ్చితంగా 2029లోన వీళ్ళు ఏదైతే ఆరోపణ చేసినారో మా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వెంటనే ఫస్ట్ వాళ్ళ మీద చట్ట ప్రకారంగా ఆ డ్యామేజ్ షూట్ వేస్తాం, మళ్ళీ వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇస్తాం. నా పేరు బిదేవా, వైఎస్ఆర్సీపీ ఆదరణ పార్టీ పట్టణ అధ్యక్షులు.